సంగారెడ్డి జిల్లాలో మిగిలిన జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. బుధవారం సంగారెడ్డిలో యూనియన్ జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సిద్దన్న పాటిల్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాల సమస్యపై, హెల్త్ కార్డుల అంశంపై చర్చించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం కేటాయించాలని తీర్మానించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా హెల్త్ కార్డును ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 252 ప్రకారం అక్రిడేషన్ కార్డుల జారీలో చాలా ఆలస్యమవుతుందని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. అయినప్పటికీ తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ అహ్మద్ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని కలిసి అనేకసార్లు విన్నవించడం జరిగిందని చెప్పారు. దీని ఫలితంగానే అనేక సమస్యలు వచ్చాయని, దానివల్లనే చాలా మందికి అక్రిడేషన్ కార్డులు జారీ అయ్యాయని వివరించారు. మిగిలిన వారికి కూడా ఎలాంటి కోరీలు ఇవ్వకుండా తక్షణమే కార్డులు మంజూరు చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. తమ సంఘానికి పోరాటం కొత్త కాదని, జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘంగా టీయూడబ్ల్యూజీ ఉందని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమే తమ సంఘం ధ్యేయమని ఆయన చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఈ నెలాఖరులో జిల్లా మహాసభ నిర్వహిస్తామని, జిల్లా కమిటీని ఎన్నుకుంటామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ తెలిపారు. యూనియన్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్ సూచించారు. ఇతర ముఖ్య నేతలు అక్రమ్ పటేల్, మజూద్ ఖాన్, శ్రీనాథ్, బాసిద్, అన్వర్ హుస్సేన్, హజీం మినాజ్, సిద్దిక్, విష్ణువర్ధన్, చోగిపేట, భూమన్న, యాదగిరి, అబ్దుల్ మతిన్, విల్సన్, అంజయ్య, సంగమేష్, వెంకటేష్ గౌడ్, సిద్ధు, రమేష్ గౌడ్, సత్తార్, ఎస్ ఛానల్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమావేశంలో మన యూనియన్ జిల్లా సభ్యత్వానికి సంబంధించిన అంశం ఒకటి చర్చించడం జరుగుతుంది. తర్వాత ఈ నెలాఖరులో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మన జిల్లా మహాసభ అంటే జిల్లా నూతన కమిటీ ఎన్నిక కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల అప్లికేషన్ కార్డు కొందరికి మంజూరైనవి, కొందరికి మంజూరు కాలేదు. జీవో నెంబర్ 252 ద్వారా ప్రతి ఒక్కరికి ఈ అప్లికేషన్ కార్డు మంజూరైతున్నాయి. కాబట్టి ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా, అంటే ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మిగిలిన ప్రింట్ మీడియా మిత్రులు కావచ్చు, చిన్న పత్రికలు కావచ్చు, పెద్ద పత్రికలు కావచ్చు, లోకల్ పేపర్లు కావచ్చు, కేబుల్ టీవీ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అన్ని విభాగాల జర్నలిస్టులందరికీ, అర్హులైన వాళ్ళందరికీ అక్రిడేషన్ కార్డులు ఖచ్చితంగా మంజూరు చేయాలన్న అంశం కూడా ఈ సమావేశంలో మనం చర్చిస్తున్నాము. ఈ మేరకు మనం అందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చాలామంది 10, 15, 20, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు జర్నలిస్టుగా. సాంకేతిక అంశాలను సాకుగా చూపి కొందరికి అక్రిడేషన్ కార్డు ఇవ్వడం లేదు. మొదటి నుంచి మన యూనియన్ ఈ రకమైన విధానాన్ని వ్యతిరేకిస్తుంది. పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాల్సిందే అని వన్ సైడ్ డిమాండ్ చేస్తున్న ఒకే ఒక ఆర్గనైజేషన్ మనది. మన ఆర్గనైజేషను అందరి కోసం పనిచేస్తుంది. చిన్న పెద్ద మన పలానా భేదం లేదు. అర్హులైన వాళ్ళందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాల్సిందే. ఆ అంశం కూడా ఈరోజు మన ఎజెండాలో ముఖ్యమైనది. అదేవిధంగా ఈ సమస్యలను మనం పరిష్కరించుకోవాలంటే మనం ఐక్యత ఉండాలి. మనకు ఒక మంచి బేస్ ఉండాలి. మన యూనియన్కి మనం ఖచ్చితంగా మన నిర్మాణం ఇంత ఇస్తే నుంచి బాగా స్ట్రాంగ్గా ఉంటేనే మన సమస్యలని మంచి పోరాడి మనం సాధించుకోగలుగుతాం. కానీ మనము అస్సలు ఈ మెంబర్షిప్ పైన ఇంత నిర్లక్ష్యం అంటే బుక్ ఇచ్చి మెంబర్షిప్ చేయడానికి 2 నెలలు, నెల ఇంత నిర్లక్ష్యం